ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ కోసం చూస్తున్నారా? పెట్టుబడి కొంచెం ఎక్కువైనా, శ్రమ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? ఈ బిజినెస్లలో ఉండే ప్రొడక్ట్స్ అనేది ప్రతిరోజు ప్రతి చోట చూస్తూనే ఉంటాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వీటి అవసరం చాలా ఉంది. భారీగా లాభాలు వచ్చే ఆ బిజినెస్ ఐడియా ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, మీకు బిజినెస్ మీద మంచి ఐడియా వస్తుంది. నేడు మన దేశంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంతో కీలకమైంది. కొన్ని దశాబ్దాలుగా 30% వృద్ధితో అభివృద్ధి చెందుతోంది. 80% నివాస గృహాల నిర్మాణాలు చేపడుతూ ఉండగా 20% షాపింగ్ కాంప్లెక్స్, హోటల్స్, హాస్పిటల్స్ ఇలా కన్స్ట్రక్షన్లు చేస్తూనే ఉన్నారు. పట్టణం, పల్లె అని తేడా లేకుండా గృహ నిర్మాణాలు, వాణిజ్య బిల్డింగ్స్ నిర్మాణాలు బానే చేపడుతున్నారు. దీనితో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉపయోగపడే ఉత్పత్తులకి డిమాండ్ బాగా మంచిగా ఉంటది. మీరెప్పుడైనా సిమెంట్ టైల్స్ చూసారా? ఇందులో ఇంటర్లాకింగ్ ఫేవర్ బ్లాక్స్, వాల్ టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ ఉంటాయి. ఇంటర్లాకింగ్ ఫేవర్ బ్లాక్స్ ని పార్కింగ్ టైల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా పెట్రోల్ బంకుల్లో, రోడ్లకి ఇరువైపులా, పార్కుల రహదారుల్లో, హోటల్స్, హాస్పిటల్స్, హౌస్ కాంపౌండ్ వాల్ లోపల, బంగ్లాలకి ముందు వైపు తదితర ప్రదేశాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ టైల్స్ 60 మెట్రిక్ టన్నుల బరువును మోసే శక్తి కలిగి ఉంటాయి. అందుకే పార్కింగ్ ప్లేసెస్, పెట్రోల్ బంకుల్లో బాగా వాడతారు. అలాగే సిమెంట్ వాల్ టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్ వివిధ రంగుల్లో, డిజైన్స్లో చూడటానికి అందంగా ఉండడమే కాకుండా తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. సాధారణంగా ఇవి అంత తొందరగా డ్యామేజ్ అయితే కావు. ఒకవేళ వచ్చినా సరే రీప్లేస్ చేయడం చాలా ఈజీ అన్నమాట. అందుకే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే తక్కువ సమయంలోనే అధిక లాభాలైతే పొందొచ్చు. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి, రా మెటీరియల్స్ ఏం అవసరం అవుతాయి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్స్ ఎలా, విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ బిజినెస్ చేయాలంటే 3 మిషన్స్ అనేది కావాలి. ఇందులో ఫస్ట్ది కలర్ పాన్ మిక్సింగ్ మిషన్, ఇక రెండవది కాంక్రీట్ మిక్సింగ్ మిషన్, మూడవది వైబ్రేటింగ్ మిషన్. ఈ వైబ్రేటింగ్ మిషన్స్ అనేవి 2 అవసరం పడతాయి. ఇక వీటితో పాటు సిలికాన్ మౌల్డ్స్ అనేవి కావాల్సి ఉంటది. టైల్స్ అనేది ఏ షేప్ లో కావాలో ఈ మౌల్డ్స్ బట్టే ఉంటదన్నమాట. మార్కెట్లో ఏ మౌల్డ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ మౌల్డ్స్ తయారు సుమారు 1500 వరకు తీసుకోవాల్సి ఉంటది. సపోర్టింగ్ టేబుల్స్, ఇంకా ప్లేవుడ్ షీట్స్, ట్రాలీలు కావాల్సి ఉంటది. ఇప్పుడు కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటో చూద్దాం. మెయిన్ గా మనకి సిమెంట్ కావాలి, కాంక్రీట్ స్టోన్స్ కావాలి, సిమెంట్ హార్డనర్ కావాలి. హార్డనర్ అనేది సిమెంట్, కాంక్రీట్ అనేది గట్టిగా ఉండేలా చేస్తుంది. వీటి తయారీలో ఇది చాలా ముఖ్యం అన్నమాట. అంతేగాక టైల్స్ అనేవి షైనింగ్ గా కూడా వస్తాయి. ఆ తర్వాత స్టోన్, డస్ట్, శాండ్ కూడా కావాల్సి ఉంటది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కలర్ పాన్ మిక్సర్లో సిమెంట్ వేయాలి. ఆ తర్వాత వాటర్ కలపాలి. మనకు కావాల్సిన కలర్ కలపాలి. సాధారణంగా అందరూ రెడ్ కలర్ వాడతారు. అలాగే ఆర్డినరీ లిక్విడ్ కూడా వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత అది బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని సిలికాన్ మౌల్డ్స్ లో వేయాలి. టైల్స్ కావాలని అనుకుంటే టైల్స్, బ్లాక్స్ అయితే బ్లాక్స్. ఇక దీని తర్వాత ఆ మోల్డ్స్ వైబ్రేటింగ్ మిషన్ పై పెట్టాలి. ఈ వైబ్రేటింగ్ మిషన్ అనేది మౌల్డ్ లో అంతా కవర్ అయ్యేలా చేస్తుంది. ఆ తర్వాత కాంక్రీట్ మిక్సర్ ని ఆ మౌల్డ్స్ లో నింపాలి. మరలా ఆ మౌల్డ్స్ వైబ్రేటింగ్ మిషన్ పై పెట్టాలి. ఈ వైబ్రేటింగ్ మిషన్ ఏం చేస్తుందంటే కాంక్రీట్ అంతా దగ్గరకు అయ్యేలా చేసి గట్టిగా చేస్తుంది. ఈ విధంగా ఆ టైల్స్ లేదా బ్లాక్స్ కి స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. ఇలా తయారు అయిన టైల్స్ లేదా బ్లాక్స్ పై ప్లైవుడ్ షీట్ పై 12 నుంచి 24 గంటల వరకు వదిలేయాలి. అవి వెంటనే గట్టిగా తయారవుతాయి. ఈ విధంగా మనకు కావాల్సిన మిషనరీ ఇలా అన్నిటికి కలిపి 2.5 లక్షల రూపాయల వరకు అవుతుంది. ఇక షెడ్, కన్స్ట్రక్షన్, ఇతర సదుపాయాలకు కలిపి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతిరోజు 2000 నుంచి 3000 వరకు టైల్స్ లేదా బ్లాక్స్ తయారు చేయొచ్చు. ఇక ఇప్పుడు లాభాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒక్క ఫేవర్ బ్లాక్ తయారు చేయడానికి 8 నుంచి 9 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే మనం ఒక్క ఫేవర్ బ్లాక్ 12 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ఇక మనకి ఒక్క ఫేవర్ బ్లాక్ పై 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఇక ఒక్క ఫేవర్ టైల్ తయారు చేయడానికి 14 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే మనం ఒక్క ఫేవర్ టైల్ 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు. ఇక మనకు ఒక్క ఫేవర్ టైల్ పై 10 రూపాయల వరకు లాభం వస్తుంది. ఇక మనం రోజుకి 2000 ఫేవర్ బ్లాక్స్ తయారు చేస్తే నెలకు అన్ని ఖర్చులు పోను 3 లక్షల రూపాయలకి పైగా ఆదాయం వస్తుంది. అలాగే రోజుకి 2000 ఫేవర్ టైల్స్ మేకింగ్ చేస్తే నెలకు అన్ని ఖర్చులు పోను 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.
వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ బిజినెస్ మార్కెటింగ్ కొరకి హౌసింగ్ బిల్డర్స్, సిమెంట్ షాప్స్, టైల్ షాప్స్ వంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి సంబంధించిన ఐటమ్స్ అమ్మే వారితో డీల్స్ చేసుకోవాలి. ఇక ఈ బిజినెస్ పట్టణాలకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవడం బెటర్, ఎందుకంటే వీటి డిమాండ్ ఎక్కువగా పట్టణాల్లోనే ఉంటది. అపార్ట్మెంట్స్, విల్లాస్, షాపింగ్ కాంప్లెక్స్, హోటల్స్, హాస్పిటల్స్ ఇలా కన్స్ట్రక్షన్లు చేస్తారు కాబట్టి ఇక ఈ బిజినెస్ చేస్తే లాభాలు గట్టిగానే ఉంటాయి. అయితే ఎటువంటి రిజిస్ట్రేషన్ ఈ బిజినెస్ కి అవసరం లేదు. ఒకవేళ బ్రాండ్తో పేరుతో అమ్మాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఎక్కువ లాభాలు వచ్చి ఈ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా బిజినెస్ ఐడియాస్ కోసం చూస్తున్న వారికి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి.